శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 1, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం. అధిక జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. కృష్ణపక్షం. రోహిణీ కార్తె. పాడ్యమి సాయంత్రం 4:37 వరకు. నక్షత్రం జ్యేష్ఠ. రాత్రి 7:08 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. మరలా మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. అంగారక స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సంస్థలలో పనిచేసేవారికి యజమానులకు లాభాలు చేకూరు అవకాశములు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయమును ఆనందంగా గడుపుతారు. శుభకార్యములకు హాజరవుతారు. మిథున రాశి. మిత్రుల సహకారము లభించుట వలన మీకు తెలియనివేవో కొన్ని విషయములు తెలుసుకుంటారు. కర్కాటక రాశి. చేపట్టే సంస్థలకు రాజకీయ నాయకుల సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. సింహరాశి. మీకు ఇష్టము లేకపోయినా ఆత్మీయుల సమక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహన సౌలభ్యం కలదు. కన్యారాశి. ఆదాయ వ్యయముల సమతుల్యత లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా డబ్బు సర్దుబాటు అవుతుంది. వస్త్రలాభం. తులారాశి. మీ నైపుణ్యమునకు తగిన ప్రతిఫలము పొందుతారు. పెట్టుబడి పెట్టిన వారికి భాగములను ఇవ్వవలసి రావచ్చును. వృశ్చిక రాశి. వ్యాపారములో అధునాతన సంప్రదాయాలను సంస్కరణములు ప్రవేశపెడతారు. ఇంటా బయట ప్రోత్సాహం. ధనస్సు రాశి. ఉద్యోగములో దాదాపుగా మీ వైపు నుండి మానసిక సహాయ నిరాకరణ చాలామందికి ఎదురవుతుంది. మకర రాశి. వినోదములలో అధిక భాగము ప్రయోజనములకే ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. కుంభరాశి. ముందు ఆలోచనలతో ప్రాధాన్యత లేని వ్యక్తులను అందరం ఎక్కిస్తారు. అంతరంగిక వర్గములో స్థానమును ఇస్తారు. మీనరాశి. అవకాశములను మీరు పరిశీలించుకొని జాగ్రత్తగా ఎంచుకున్న రంగముల బట్టి మీ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నమస్కారం.